అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము బయాలజీ చూస్తున్నాము. 9th క్లాస్ న్యూ సిలబస్. మనం లాస్ట్ వీడియోలో జంతు కణజాలం గురించి చూస్తాము. ఇప్పుడు ఈ వీడియోలో వృక్ష కణజాలం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఘన ద్రవ పదార్థాలు నిల్వ చేసే సంచుల వంటి నిర్మాణాలనే మనము రిక్తికలు అంటారు. లైబోసోమ్స్, మైటోకాండ్రియాస్, గాల్జీ సంక్లిష్టం, ఇవన్నీ మనం జంతు కణజాలంలో తెలుసుకున్నాము. ఇప్పుడు వృక్ష కణజాలం గురించి చూసినట్లయితే విధి భాగాల పేర్లు. ఇక్కడ చూసినట్లయితే నీటి సంగ్రహణ వేర్లు చేస్తాయి, వాయువుల మార్పిడి పత్రరంధ్రాలు చేస్తాయి, కిరణజన్య సంయోక్రియ, బాష్పోత్సేకం, ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహాన్ని మనం ఏమంటామంటే టిష్యూస్ అంటారు. అంటే కణజాలాలు. కణజాలాలు అంటే ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహాన్ని మనము కణజాలం అంటారన్నమాట. మొక్కల్లో ఎన్ని రకాల కణజాలాలు ఉంటాయంటే 4 రకాల కణజాలాలు ఉంటాయి. మొక్కల్లో ఎన్ని రకాల కణజాలాలు ఉంటాయి? 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలను మరమ్మతులను నిర్వహించే కణజాలమే ఇక్కడ చూడండి విభాజ్య కణజాలాలు అంటారన్నమాట. మెరిస్టెమేటిక్ టిష్యూస్ అంటారన్నమాట. మొక్క భాగాలన్నిటిలో పైపొరను ఏర్పరిచేవి కణజాలాలు ఏంటంటే త్వచ కణజాలాలు, డెర్మల్ టిష్యూస్. వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చూసేవి సంధాయక కణజాలం, గ్రౌండ్ టిష్యూస్. మొక్కల్లో పదార్థాల రవాణాకు సహాయపడే కణజాలాన్ని ప్రసరణ కణజాలం అంటారు. అంటే మనకు పేరులోనే అర్థమవుతుంది, మరమ్మతులు చేసేది విభాజ్య కణజాలం. నెక్స్ట్ పైపొర అంటే డెర్మల్ అన్నమాట. త్వచం అంటే చర్మం కదా. పైపొర అంటే త్వచ కణజాలం. వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలను సరైన స్థితిలో ఉండేలా చేసేది సంధాయకం అంటే గ్రౌండ్ టిష్యూస్ అన్నమాట. రవాణా కంటే ప్రసరణ, ఆ విధంగా పేరులోనే ఉందన్నమాట. కాండం కొనభాగాల్లో ఉండి మొక్కల్లో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాలను ఏమంటారంటే అగ్ర విభాజ్య కణజాలాలు అంటారు, పైన ఉండేటి కొనభాగాల్లో. నెక్స్ట్ చూడండి, పార్శ్వపు అంచుల చుట్టూ వడతలాకారంగా పెరుగుదలను కలిగించే కణజాలను పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటారు. కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పవృంతము పెరిగే చోట ఏ కణజాలం ఉంటుందంటే మధ్యస్థ కణజాలం. ఇంపార్టెంట్. ఆకులు, పుష్పవృంతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పుష్పం ఉంటుంది పైన, ఈ విధంగా బేస్ మాదిరి ఉంటుంది కదా కాడకు, దానికి మధ్య దాన్ని పుష్పవృంతం అంటారన్నమాట. మనకి ఉమ్మెత్త పుష్పం నిలువు కోతలు, అడ్డు కోతలు మనకి కనిస్తాయి అన్నమాట. ఇవి మధ్యస్థ కణజాలం అంటారన్నమాట. నెక్స్ట్ చూడండి, విభాజ్య కణజాలలో కణాల లక్షణాలు. ఇప్పుడు మనము మ్యాక్సిమం ఎవరైనా కానీ ఎస్జిటి అంటే ఖచ్చితంగా 8th క్లాస్ వరకే అంటారు. కానీ ఒకసారి డిఎస్సి రాసి దెబ్బతిన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది 9th క్లాస్ 10th క్లాస్ యొక్క విలువ. ఒక్క మార్కుతో 0.2% అదేవిధంగా 2-3 బిట్స్తో వాళ్ళు ఏ విధంగా జాబ్ను కోల్పోయినారో ఆ బాధ వర్ణనాతీతం. అన్ని సంవత్సరాలు కూర్చొని కష్టపడి చదివి 0.2, 0.3, 0.5 ర్యాంకులే తేడా అయిపోతాయి. ఆ చిన్న మిస్టేక్ని మనము దాటాలంటే 9th 10th కూడా ఖచ్చితంగా కంపల్సరీ చదవాలి ఎస్జిటికి అయితే. ఇంకా స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంటర్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవాలి. వాళ్ళ సబ్జెక్టు డెప్త్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ ఒక్కటే చేసుకోవాలి. బయాలజీ అనుకోండి, బయాలజీ ఒక్కటే. దానికి తోడు మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, అవి సైకాలజీ చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ సబ్జెక్ట్లో పూర్తి ప్రావీణ్యత సంపాదించాలి. ఎస్జిటి మాత్రం ఖచ్చితంగా 10th వరకు చదవాల్సిందే. 8th వరకే అనుకోవడం వారి మూఢనమ్మకం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళని అడిగితే చెప్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కోచింగ్ సెంటర్స్లో నేను బ్లేమ్ చేయట్లేదు, కానీ వాళ్ళు సిలబస్ ప్రకారం, టాపిక్స్ ప్రకారం చెప్పుకుంటా పోతుంటారు. కానీ అది ఒక 60% ఉపయోగపడితే మన సొంత నాలెడ్జ్, మనం ఓడిపోయిన వాళ్ళను, గెలిచిన వాళ్ళని అడిగి పరామర్శించుకొని వాళ్ళ సూత్రాలు కానీ, వాళ్ళ ఫార్ములా, వాళ్ళ విజయ రహస్యాలు కానీ, వాళ్ళు పాటించిన టిప్స్ కానీ మనం కూడా మన ప్రిపరేషన్కి అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు 100% కాకుండా కనీసం 95 అయినా మనం రీచ్ కాగలుగుతాం. కేవలం కోచింగ్ సెంటర్ మీదనే, కేవలం ఒకరి మీదనే మనం డిపెండెన్స్ కాకూడదు. అలాగని
ఎక్కువ మందిని కూడా అప్రోచ్ అయ్యి ఎక్కువ అదే మనం మైండ్ పలు రకాలుగా డివైడ్ చేసుకోకూడదు. ఒక సూత్రాన్ని పాటించాలా. జాబ్ రావడానికి ఆ మార్గం చాలా క్లియర్‌గా ఉండాలి. అద్దంలో మనం ఏ విధంగా అయితే చూసుకుంటే మన ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది, మన లక్ష్యం కూడా అదే విధంగా కనిపించాలి. దానికి మార్గాలు ఏవైనా ఉండొచ్చు. లాస్ట్‌కి జాబ్ వచ్చిందా లేదా ఇదే చూస్తారు కాబట్టి మీరేం చేయాలంటే ఖచ్చితంగా 9th, 10th చదవాలి అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. 9th, 10thలోనే బిట్స్ వస్తాయని చెప్పలేను, కానీ వస్తే మాత్రం మనం అప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో ఎవరిని అడగలేం, కోర్టుకు పోలేం. కాబట్టి అవి ఎక్స్టెండెడ్ టాపిక్స్ ప్రతిసారి వస్తే సాంప్రదాయమే కాబట్టి వాటిని ఖచ్చితంగా చదవాల్సిందే. చదవాలా అనే డౌట్ వచ్చిందనుకో ఖచ్చితంగా చదివి పక్కన పెట్టేసేయండి. తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే టైం ఉంది కాబట్టి మనం చదువుకోవడమే బెస్ట్ నన్ను అడిగితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విభాజ్య కణజాలలో కణాల లక్షణాలు చూడండి. విభాజ్య కణజాలము ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనం చూసాము, మొక్క భాగాలన్నిటిలోనూ పెరుగుదలను మరమ్మతులను నిర్వహించే కణజాలాలే విభాజ్య కణజాలాలు. అంటే అవి రిపేర్స్ చేస్తాయన్నమాట. వాటికి లక్షణాలు చూస్తే కణాలు చిన్నవిగా ఉంటాయి, పలుచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఇవి స్పష్టమైన కేంద్రకాన్ని, తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉండే కణాలన్నమాట. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తిని కలిగి ఉంటాయన్నమాట. ఇవి విభజన చెందగలిగే శక్తిని ఉంటాయి. వీటి లక్షణాలు కూడా మనకి ఎగ్జామ్కి ఇచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఏబిసిడి ఇచ్చి లక్షణం కానిది లక్షణం అయ్యేది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వాటిని ఒక రిథమిక్గా గుర్తుపెట్టుకోవాలి. చిన్నగా ఉంటాయి, పలుచగా ఉంటాయి. కణకవచం వచ్చేసి స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకం ఉండదని ఇవ్వచ్చు, కాబట్టి ఉంటుందా ఉండదనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. విభజన చెందే శక్తి ఉంటుంది. ఈ విధంగా సూటిగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూషన్ అనేది ఉండద్దు. వాళ్ళు మనల్ని ఆ కన్ఫ్యూజన్ దగ్గరే మడత పెట్టేస్తారు. దాని దగ్గర మనం లొంగకూడదు. ఆ స్పష్టతను మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా బిట్టుకు ఆన్సర్ చేద్దాం, ఖచ్చితంగా దానికి మార్క్స్ వస్తుంది. ఆ స్పష్టతని మెయింటైన్ చేయాలి. మీకు రాకోకుంటే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ, లేదా మీ సార్ వాళ్ళని అడగడం కానీ, లేదా ఇక్కడైనా కానీ కమెంట్ పెడితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ జరుగుతుందన్నమాట. మొక్కల్లో ఉండే ఏ కణజాలం, మొక్క దేహ ఉపరితలం అంతా కనిపించే కణజాలం త్వచ కణజాలం. ఎందుకంటే త్వచం అంటే పొర అని చెప్పాను కాబట్టి. మొక్కలో ఉండే ఏ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నతను చూపిస్తుంది. అంటే ఒక వరుస కణాల నుండి విభిన్నత చూపించేది త్వచ కణజాలం అన్నమాట. కణాల విధుల్ని బట్టి, స్థానాన్ని బట్టి త్వచ కణజాలాన్ని ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా: బాహ్య చర్మం లేదా బహిత్వచం, మధ్యత్వచం, అంతఃత్వచం. విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే త్వచ కణజాలంలో కణాల గోడలు ఏ విధంగా ఉంటాయంటే దళసరిగా ఉంటాయి. అక్కడ మనం పలుచగా ఉంటాయని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ వచ్చేసి దళసరిగా ఉంటాయి త్వచ కణజాలంలో. ఆకు బాహ్య చర్మంలో ఉండే చిన్న రంధ్రాలని పత్రరంధ్రాలు, స్టొమాటా అంటారన్నమాట. ఇక్కడ మీకు తెలుసా అని ఇవ్వడం జరిగింది. విసర్జక పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు, స్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాల్లో నిల్వ చేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. ఇంపార్టెంట్. మనము కొన్ని చెట్లకు చూసినట్లయితే పైన కొంచెం బంక జిగురు మాదిరి ఉంటుంది. అది మనకి బుక్స్కి అంటించుకునే కానీ అంటుకుంటుంది అన్నమాట. వాటిని జిగురులు అంటారన్నమాట. అవి ఒక విసర్జక పదార్థాలు, అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఆ విధంగా విభిన్న రూపాల్లో నిల్వ చేసుకోగల సామర్థ్యం మొక్కలకు ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నీటి ఎద్దడి, కొమ్మలు ఇరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కల్ని రక్షించే కణజాలము త్వచ కణజాలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎట్లా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీత అనే అమ్మాయి ఆ విధంగా చెట్టు నించింది, ఈ విధంగా చేసింది, దాని నుంచి రక్షణ చేయడానికి ఏ కణజాలం, విభాజ్య కణజాలమా, సందాయ కణజాలమా, త్వచ కణజాలమా, ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వకోకుండా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి ఇవ్వడం అన్నమాట. అక్కడ మనము ఆ సీత, గీత ఈ పేర్లు చదువుతా, ఆ స్టోరీ చదువుతా మనకి మెయిన్ పాయింట్ను కొంతమంది విస్మరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా విస్మరించకుండా కరెక్ట్గా కీ పాయింట్, ఆడ కీవర్డ్ ఏందని పట్టుకోవాలి. ఆ కీవర్డ్ని మనము రాసుకోవాలా. మనకి రఫ్ పేపర్ ఇస్తారు, అప్పుడు ఒకవేళ క్యాచ్ చేయలేకపోతే రాసుకోండి, లేదంటే వెంటనే చదివి పెట్టేసినా నో ప్రాబ్లం. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దాన్ని ఏమంటారంటే మనము బెరడు, బాక్స్ అంటారన్నమాట. బార్క్. వాయు మార్పిడికి, బాష్పోచ్ఛేగానికి అత్యవసరమైన పత్రరంధ్రాలు, నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు అత్యవసరమైన మూలకేశాలు వేటి నుండి ఏర్పడతాయంటే త్వచ కణజాలం. లైక్ వెంట్రుకలు అనుకోవచ్చు అన్నమాట మనము.
అంటే మన శరీరంలో వెంట్రుకలు ఏ విధంగా పనిచేస్తాయో అక్కడ మూలకేశాలు అన్నమాట. మన శరీరంలో మనకు చెమట ఎక్కువ పోయినప్పుడు బాహ్య చర్మంలోని వెంట్రుకల ద్వారా స్వేదన ప్రక్రియ జరుగుతుంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా వాయు మార్పిడికి, అత్యవసరమైన పత్రరంధ్రాలు, నేల నుండి నీరు లవణాల గ్రహణకు కూడా అత్యవసరమైన మూలకేశాలు వేటి నుంచి ఏర్పడతాయంటే త్వచ కణజాలం నుంచి ఏర్పడతాయన్నమాట. మొక్కల్లో సంధాయక కణజాలం దేనికి ఉపయోగపడుతుందంటే ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సంధాయక కణజాలం ముఖ్యంగా ఎన్ని రకాలంటే మృదు కణజాలము, స్థూల కణజాలము, దృఢ కణజాలం. ఇంపార్టెంట్. మృదు స్థూల దృఢ కణజాలాలు అన్నమాట. హరిత రేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని ఏమంటారంటే హరిత కణజాలం అంటారన్నమాట. క్లోరే అనే మాట వస్తే మనకి హరితాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మొక్కలో పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని ఏమంటారంటే వాయుగత కణజాలం లేదా వాతయుత కణజాలం అని కూడా అంటారన్నమాట. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే కణజాలం స్టోరేజ్ టిష్యూ అంటారు. ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు. నెహేమియా గ్రూ 2-3 టైమ్స్ అనే పలకండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. 1641 నుంచి 1712 వరకు ఉన్నటువంటి ఒక వైద్యుడు లండన్లోని రాయల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడన్నమాట. నెహేమియా గ్రూ 1664 సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడము మొదలుపెట్టాడు. మొక్కల్లోని ప్రతి భాగం 2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. అవి ఒకటి వచ్చేసి దవ్వ, మరొకటి వచ్చేసి గట్టి భాగం అని అతడు భావించాడనమాట. ఇది అతని ప్రాథమిక భావన. దవ్వ భాగానికి గ్రూ మృదు కణజాలం అని పేరు పెట్టాడు. గ్రూ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి నెహేమియా గ్రూ 1687 సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రాసింది. ఇంపార్టెంట్. గ్రంథాలు వస్తే 1-2 అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ రచించింది నెహేమియా గ్రూ. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ 1682లో రచించాడన్నమాట. మొక్కల్లో ఏ భాగం నుండి నేల నుండి నీటిని గ్రహించి మొక్కల్లో ఇతర భాగాలకు పంపుతాయంటే వేర్లు. ఆబ్వియస్లీ. మొక్కల్లోని ఏ భాగం ఇతర హరిత భాగాలు ఆహారాన్ని తయారు చేసి మొక్క దోహంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయంటే ఆకులు. ఆహారాన్ని తయారు చేసేది మ్యాక్సిమం ఆకులు. మొక్కల్లో రవాణాలో పాల్గొనే కణజాలం ప్రసరణ కణజాలం. ప్రసరణ అంటే రవాణా. కాండం అడ్డుకోతలో ఎరుపు రంగులో కనిపించే కణజాలాన్ని దారు కణజాలం అంటారు. xylem దారుణం జరిగినప్పుడు బ్లడ్ రెడ్గా ఉంటుంది కాబట్టి ఎర్రపు రంగులో ఉండేటి దారు కణజాలం. మొక్కల్లో దారు కణజాలానికి ఆనుకుని ఉన్న కణజాలాన్ని ఏమంటారంటే పోషక కణజాలం. మొక్కలో వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు వేటి ద్వారా ఇతర భాగాలకు సరఫరా అవుతాయంటే దారువు ద్వారా. నీరు, పోషక కణజాలు దారువు ద్వారా సరఫరా అవుతాయన్నమాట. పోషక కణజాలం ద్వారా దారు కణజాలానికి ఆనుకొని ఉన్న కణజాలాన్ని పోషక కణజాలం అంటారన్నమాట. కిరణజన్య సంయోగక్రియలు తయారైన ఆహార పదార్థాలు వేటి ద్వారా ఇతర భాగాలకు చెందుతాయంటే పోషక కణజాలం ద్వారా. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడే పదార్థాలు వచ్చేసి పోషక కణజాలం. నీరు, పోషక పదార్థాలు దారువు ద్వారా. ఇంపార్టెంట్. అవి 2 వీటిని ప్రసరణ చేస్తాయో. ప్రసరణ కణజాలాన్ని వేటిని ఎందుకు అంటారంటే వేర్లు నేల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు దారువు ద్వారా. కిరణజన్య సంయోగక్రియలు తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్క భాగాలకు సరఫరా చేస్తాయి కాబట్టి వాటిని ప్రసరణ కణజాలాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రసరణ కణజాలం దారువు, పోషక కణజాలం దారువు, నీరు, ఇతర పదార్థాలు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడినవి మాత్రము పోషక కణజాలం కాబట్టి ఆ రెండింటిని ప్రసరణ కణజాలాలు అంటారన్నమాట. దారువు, పోషక కణజాలాలు 2 కలిసి ఏర్పడేది నాలుక పుంజాలు. దారువులో ఏముంటాయంటే పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలాలు ఉంటాయన్నమాట. పోషక కణజాలాలు ఏముంటాయంటే పోషకాల్లో చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం మిగతా అన్నీ ఉంటాయి. ఇంపార్టెంట్. పోషకం అంటే చాలన్నమాట. చాలని కణాలు, చాలని నాళాలు. మొక్కల్లో ఉండే ఏ కణజాలం చాలా ఎత్తు వరకు నీటిని తీసుకుపోగలదంటే ప్రసరణ కణజాలం. ఇక్కడ చూడండి, యూకలిప్టస్ చెట్లలో దాదాపు 200 అడుగులు, రెడ్వుడ్ చెట్లలో దాదాపు 330 అడుగులు ఎత్తుకు పోషకాలను సరఫరా చేసే కణజాలాలు ఏంటంటే ప్రసరణ కణజాలం. ఇంపార్టెంట్. విభాజ్య కణజాలం ఎన్ని రకాలు? అవి ఏవి అంటే అగ్ర, పార్శ్వ, మధ్యస్థ విభాజ్య కణజాలం అన్నమాట. ఏ విధంగా ఇది త్వచ కణజాలము బాహ్య, మధ్యస్థ, అంతర ఉన్నట్టు విభాజ్య కణజాలం కానీ అగ్ర, పార్శ్వ, మధ్యస్థ. అగ్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చెట్టు ఉండింది అనుకోండి, ఇది పైన ఉంటుంది
పైన ఉండే కొమ్మలు, ఇవి సైడ్ ఉండే కొమ్మలు, మధ్యలో ఉండే కొమ్మలు ఇవి అగ్ర, ఇవి మధ్యస్థ, ఇవి పార్శ్వ అన్నమాట. మనం డయాగ్రామ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా తొందరగా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకే పిల్లలకి ఎక్కువ చార్ట్స్ ఉపయోగించి మనం టీచింగ్ చేసేది. అదేవిధంగా మన ప్రిపరేషన్లో కూడా చిన్న డయాగ్రామ్ కానీ చాలా చిన్నదైనా కానీ ఒక సైడ్ ఆ విధంగా వేసి పెట్టుకునేమనుకో మ్యాక్సిమం అది మనకి ఉపయోగపడుతుంది. ఏ కణజాలం యొక్క మొక్క దేహాన్ని కప్పి ఉంచుతుందంటే త్వచ కణజాలం. ప్రసరణ కణజాలం దేన్ని నిర్వహిస్తుందంటే రవాణాని. ప్రసరణ కణజాలం ఎన్ని రకాలంటే దారువు, పోషక కణజాలం. ఇక్కడ డీటెయిల్ చార్ట్ ఇవ్వడం జరిగింది చూడండి. విభాజ్య కణజాలము, త్వచ కణజాలము, సంధాయక, ప్రసరణ. ప్రసరణలో 2 రకాలు, దారువు, పోషక క్లియర్. సంధాయక కణజాలము మృదు కణజాలం, స్థూల కణజాలం, దృఢ కణజాలం. మృదు కణజాలం వచ్చేసి హరిత మృదు కణజాలం, వాయుగత కణజాలం, నిల్వ చేసే కణజాలం. నిల్వ చేసే కణజాలం స్టోరేజ్ టిష్యూ అన్ని నిల్వ చేస్తాయి. వాయుగత కణజాలం అంటే వాయు మార్పిడికి సంబంధించి సజీవ సమయపడాల్సినటువంటి వాయువుల మార్పిడి. హరిత మృదు కణజాలం అంటే ఆకుల మీద ఉండేటువంటిది. విభాజ్య కణజాలం అగ్ర, పార్శ్వ, మధ్యస్థ ఇందాక డిస్కస్ చేసినట్టు. దీంట్లో మనకి వృక్ష కణజాలం గురించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో తర్వాత లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ షేర్, లైక్, కమెంట్.